Audio Jungle. నేను సెల్ కొంచెం సార్ ఏం సార్ సార్ లేదు ఎర్రదొడ్డి దగ్గర ఉండే బోడే నాయక్ తండాకు చెందిన బాబ్జీ అనే వ్యక్తి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తనకు ఆరో ప్లాంట్ కావాల్సిన వాటర్ ఏటీఎం సరఫరా చేస్తానని 8,000 రూపాయలు వాళ్ళ ఫోన్పేలో వేయించుకున్నారని, తర్వాత వాళ్ళ ఫోన్ పనిచేయలేదని మనకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ విషయంపై గతంలో ఉన్న సిఐ గారు దర్యాప్తు చేశారు. ఆయన దర్యాప్తు చేసి ఈ కేసులో మెయిన్ ముద్దాయిలకు సహకరించిన 2 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిల గురించి ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి సూచనల మేరకు ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. ఎస్పీ గారి ఆదేశాలతో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి ఈ టీంలో నేను మరియు ఎస్బీఎస్ఐ గారు మరియు మా సిబ్బంది మరియు ఎస్బీ సిబ్బంది వీళ్ళందరితో ఒక టీం ఏర్పాటు చేసి ఈ టీం కోసము వెతకడం ప్రారంభిస్తే నిన్నటి దినము కదిరికొండ వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద వీళ్ళని పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి 4 లక్షల రూపాయల డబ్బులు, 13 వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులు, 51 సిమ్ కార్డులు, 8 బ్యాంకు చెక్ బుక్లు, 6 బిల్లు బుక్కులు, 8 సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి నేపథ్యం ఏమంటే వీళ్ళు గతంలో కర్నూలు జిల్లాలో ఈ ఆరో ప్లాంట్కి సంబంధించిన వస్తువులు అమ్మే బిజినెస్ చేస్తూ ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత వీళ్ళ బిజినెస్లో నష్టాలు వచ్చి వీళ్ళు పుట్టపర్తి 2023లో పుట్టపర్తికి వచ్చారు. అక్కడ పుట్టపర్తిలో సాయి భార్గవ్ అనే కోటక్ మహేంద్ర బ్యాంకులో సేల్స్ మేనేజర్గా పనిచేసే ఆమె మరియు ధర్మవరంలో సిమ్ కార్డులు అమ్ముకునే శివానందాలతో పరిచయం పెంచుకొని ఆరో ప్లాంట్ యజమానులకి వీళ్ళ దగ్గర ఉండే యాప్ ద్వారా ఆరో ప్లాంట్ యజమానులకు ఫోన్ చేసి వాళ్ళకి ఆరో ప్లాంట్ కావాల్సిన వస్తువులు ఇస్తామని వీళ్ళు మోసం చేసేందుకు కుట్రపడ్డారు. అందులో భాగంగా కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి సిమ్ కార్డు, ఇవి ఏటీఎం కార్డులు మరియు పాస్బుక్లు, అకౌంట్లు ఓపెన్ చేసి అందుకు శివానంద్ దగ్గర నుంచి సిమ్ములు తీసుకొని ఆ సిమ్ముల్ని ఈ బ్యాంకుకు లింక్ చేసి వీళ్ళు మోసం చేసేదానికి ఈ ఆరో ప్లాంట్ యజమానులకి ఫోన్లు చేసి వాళ్ళతో ఏదైతే వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుని వెంటనే వాటిని ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటూ ప్రజలకు వాళ్ళకి కావాల్సిన వస్తువులు అందజేయకుండా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు.